రేవంత్ రెడ్డి గారు నల్గొండలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏది మొత్తానికి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ముఖ్యమంత్రిగా నా తర్వాత కాగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా కొద్ది రోజుల క్రితం 2-3 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారని ఆయన చెప్తూ ఉన్నారు. ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటున్నట్లున్నారు. ఎన్నికల ముందేమన్నా ఇద్దరు ఒకరొకరిని బాగా ద్వేషించుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాత్రం బాగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ కూడా ఎక్కువ ముద్దొస్తున్నట్లుంది. ఏంటి సుధాకర్? ఇది రాజకీయ చాణక్యతగా చూడాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే భువనగిరి పార్లమెంటు స్థానాన్ని రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. ఇక్కడ ఎలాగైనా గెలవాలి. భారతీయ జనతా పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీగా ఉన్నారు. భువనగిరిలో గతంలో ఆయన గెలిచారు, మాజీ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయన సౌమ్యునిగా, వివాద రైతునిగా బూర నర్సయ్య గౌడ్కు పేరుంది. ఇది ఎలాగైనా గెలుచుకోవాలంటే భువనగిరి పార్లమెంటు స్థానం గెలవాలంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అండ ఉంటేనే గెలుస్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనేవారు పూర్తిగా సహకరిస్తేనే గెలుస్తారు. వారిలో ఏ రకమైన కల్మషం ఉండకూడదంటే మొదటగా రేవంత్ రెడ్డి వేసిన స్టెప్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. హైదరాబాద్లో ఇంటికి వెళ్ళి అక్కడ భువనగిరి పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరితో, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులతో అందరితో సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ కూడా అక్కడ హామీ ఇచ్చి వచ్చారు సార్. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం కూడా తప్పకుండా అక్కడ అవసరం. కాబట్టి ఏం చెప్పారు, నాతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని రకాల అర్హుడు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకొని అన్నారు. దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి అర్హుడు అంటూ చెప్పారు. గతంలో ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరాన్ని మనం చూసాం సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు పదవిని కొనుక్కున్నారు, లేకుంటే ఈ పదవి అతనికి ఎలా ఇస్తారు, అనేకేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, ఇది రాజకీయ వైరం కొనసాగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి చాలా రాజకీయంగా, చాలా వ్యూహాత్మకంగా, అదేవిధంగా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. అడుగులో భాగంగా చూడాల్సి ఉంటుంది.